అధికార టీడీపీ నేతలు నేరగాళ్లను రక్షిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో A4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యకు విజయవాడలో బోండా ఉమామహేశ్వరరావు వంటి నేతలు ఆశ్రయం ఇస్తున్నారని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. నేరగాళ్లను దాచిపెట్టి అధికార పార్టీ నేతలు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. క్రిమినల్స్ను కాపాడే వారికి కూడా శిక్ష పడాలని గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. మత్తయ్య అనేటువంటి 4వ ముద్దాయికి సంబంధించినంత వరకు కూడా అతను విజయవాడ నగరంలోనే ఉన్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. విజయవాడ నగరంలోనే బోండాకి సంబంధించినటువంటి ఆయన దగ్గరే ఆయన సమక్షంలోనే ఉన్నాడు అనేటువంటిది కూడా కనబడతా ఉంది. ఎమ్మెల్యేల యొక్క మంత్రుల యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి పద్ధతిలో ఉంది. నేరగాళ్లని రక్షించటానికి నేరగాళ్లుగా మారటానికి ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారనేటువంటి కనపడతా ఉంది. అందుకే నేరగాళ్లుగా ఉండేటువంటి పద్ధతిలో వీళ్ళు ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారు. 17 రోజులైనా కానీ కూడా ముద్దాయిని దాచినటువంటి ఆయన కనపడతా ఉంది. ఒక ముద్దాయిని దాచినటువంటి పరిస్థితిలో కనుక ఉంటే దాచినటువంటి వాళ్ళు దాచి పెట్టడానికి కనుక కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా ఐపీసీ సెక్షన్ 212 కింద ఎటువంటి పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.